ఓకే, 7 సమ్ కదా. ఏంటి ఎన్నో ఎక్సర్సైజ్ 9.1లో 7 సమ్. ఆల్రెడీ 6 సమ్స్ కంప్లీట్ అయినాయి. ఈరోజు 7 సమ్ చెప్దాం. ఈ సమ్ చూద్దాం. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదవండి, దాన్ని బట్టి ఏం చేయాలన్నాను, డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ వస్తే చాలు. ఇది ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏంటి? సపోజ్ ఇదంతా గ్రౌండ్, ఒక పాయింట్ ఉంది గ్రౌండ్ దగ్గర. ఏముంది? ఒక పాయింట్ ఉంది. పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ ఏమంటున్నాడా? ఏమంటున్నాడా? యాంగిల్ అంటున్నాడా, యాంగిల్స్ అంటున్నాడా? అంటే ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 2 యాంగిల్స్ ఖచ్చితంగా ఇస్తాడు వాడు. చూడండి, ఎక్కడైనా ఇచ్చాడు 2 యాంగిల్స్, 45 degrees 60, అంటే 2 యాంగిల్స్ ఇచ్చాడు వాడు. ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్ అండ్ ద టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ 20 meters హై బిల్డింగ్ అని అంటున్నాడు. చూడండి, సింగిల్ లైన్లో ఇచ్చాడు క్వశ్చన్ అంతా. ద యాంగిల్స్, 2 యాంగిల్స్. యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? కింద నుంచి పైకి చూస్తున్నారు, అంటే ఈ పాయింట్ దగ్గర కదా ఉంటుంది యాంగిల్. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. డయాగ్రామ్ కొంచెం కిందకి వేస్తాను. ఇది గ్రౌండ్, ఇక్కడ పాయింట్. ద బాటమ్ అండ్ టాప్, దేనికి? అండ్ టాప్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్మిషన్? ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ఏంటి ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని డివిజన్ చేస్తుంది కదా, ఆ పార్ట్ని ఏమంటారు? ట్రాన్స్మిషన్ అంటారు. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటి? ఇదేంటి? మార్కర్. ఈ 2 పార్ట్స్ని సెపరేట్ చేసేది ఏంటి? మధ్యలో ఉంది కదా, ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు? ట్రాన్స్మిషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ టవర్ ఫిక్స్డ్ అట్ టాప్ ఆఫ్ ఏ 20 meters హై బిల్డింగ్ అంటున్నాడు. ఓన్లీ మొక్క చూడండి, టవర్ ఫిక్స్డ్ ఎట్. టవర్ని ఏం చేస్తున్నారు? ఫిక్స్ చేస్తున్నారు. టవర్ని ఏం చేస్తున్నారు? ఎక్కడ ఫిక్స్ చేస్తున్నారు? అట్ ద టాప్ ఆఫ్ ఏ 20 meters హై బిల్డింగ్. అంటే మనకేం తెలుసు? ఒక 20 meters హై బిల్డింగ్ ఉంది. ఇదేంటి? 20 meters హై బిల్డింగ్. ఇది ఒక బిల్డింగ్ ఉంది, ఇలా ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ మీద ఏం పెడుతున్నాడు? ఇలా టవర్ ఏమైనా పెట్టడానికి ఛాన్స్ ఉందా? ఎందుకు లేదు? మీరు కొంతమంది హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ గమనిస్తే బిల్డింగ్స్ మీద టెలిఫోన్ టవర్స్ ఉంటాయి తెలుసా? అలా ఎందుకు పెడతారో తెలుసా? సిగ్నల్ ఎక్కువగా అందడానిక. మీకు ఒకటి తెలుసా? బిఎస్ఎన్ఎల్లో జియో ఐడియా లేదు కానీ టెలికాం ఆపరేటర్ మీ ఇంటి మీద కానీ టవర్ పెట్టించుకున్నారనుకో, మీకు ఎవ్రీ మంత్ మీకు రెంట్ కడతారు వాళ్ళు. ఇప్పుడు టవర్ బిల్డింగ్ మీద పెట్టుకుంటే ఎక్కువ ప్రాఫిటా, ఇంటి మీద అది ఒక ల్యాండ్ మీద పెట్టుకుంటే ఎక్కువ ప్రాఫిటా? ఎందుకు? ల్యాండ్ మీద పెట్టుకున్నారనుకో, సపోజ్ ఒక పర్టికులర్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ అంతా లీజుకి తీసుకోవాలి. అంతేనా? ల్యాండ్ అంతా ఏం చేసుకోవాలి? లీజుకి తీసుకోవాలి. ఎవ్రీ మంత్ ఏం చేయాలి? రెంట్ పే చేస్తూ ఉండాలి. అంతేనా? అదే ఒక బిల్డింగ్ మీద ఉందనుకో ఏమవుతుంది? ఆ రెంట్ చాలా తక్కువగా ఉంటుంది కదా. ఆల్రెడీ ఏందో ఒక 3-4 స్టేల్ బిల్డింగ్ ఉన్నాయనుకో, ఇంత బిల్డింగ్ ఉంది, దీని మీదకి ఎవరు ఎక్కుతారు చెప్పండి? దీని మీద టవర్ పెట్టుకుంటే ఇంకా ఈజీ కదా, అంటే రెంట్ కలిసి వస్తుంది కదా. ఆ విధంగా ఎవరో ఒకరు బిల్డింగ్ మీద ఏం పెట్టుకున్నారో? టవర్ పెట్టుకున్నారు. ఈ బిల్డింగ్ యొక్క లెంత్ ఎంత? ఈ బిల్డింగ్ యొక్క లెంత్ ఎంత? ఇది ఇక్కడ దాకా బిల్డింగ్ అనమాట. దీని మీద ఏం పెట్టుకున్నారో? ఫిక్స్ ద టవర్ ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద 20 meters హై బిల్డింగ్. ఇదిగో ఫిక్స్డ్ అట్ 20 meters టాల్ బిల్డింగ్. ఇది టవర్ అనమాట. ఇదేంటి? బిల్డింగ్. ఆర్ 45 degrees 60 degrees. ఇందాక యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కదా, ఈ యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ సి అనమాట. ఎక్కడెక్కడ యాంగిల్లో జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బాటమ్. ఏంటి? బాటమ్ అండ్ టాప్. బాటమ్ అంటే ఏంటి? కింద. దేని కింద?
టవర్ కింద అంటే ఏంటి ఇదేనా? టవర్ కింద ఇదే కదా బాటమ్. ఓకే, బాటమ్కి. టాప్ అంటే ఏంటి? పైకి. అంటే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. వాటి యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఎంత అంటున్నాడు? 45 degrees 60 degrees. ఇదిగో ఎలా తీసుకోండి సార్. ఇది ఎంత అవుతుంది? ఎందుకు? ఫస్ట్ బాటమ్ ఇచ్చాడు కదా, ఫస్ట్ బాటమ్ ఇచ్చాడు కాబట్టి ఇదంతా 45 degrees. నెక్స్ట్ టాప్ అంటున్నాడు కదా, టాప్ అంటే ఇదేనా? ఇదంతా యాంగిల్, టోటల్ యాంగిల్ అంతా 60 degrees. ఓన్లీ మొక్క కాదు, మొత్తం యాంగిల్ అంతా 60 degrees. అర్థమైందా? డయాగ్రామ్ అర్థమైందా? ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత? 20 meters. ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత? ఆ 20 meters హై బిల్డింగ్ మీద ఏం పెట్టాడు? ఒక టవర్ పెట్టాడు. ఇది ఈ టవర్ ఉంది, ఇది బాటమ్ ఆఫ్ ద టవర్, ఇది టాప్ ఆఫ్ ద టవర్. యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చాడు కదా, 45 degrees 60 degrees. బాటమ్ దగ్గర పెట్టుకుంటే 45 degrees. ఓకేనా? ఇది ఎప్పుడు ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ పెట్టాడు కదా. బాటమ్ దగ్గర పెట్టుకుంటే 45 degrees, టాప్ దగ్గర పెట్టుకుంటే 60 degrees. వాడికి ఏం కావాలి? ఎందుకే? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఏంటి? నేను ఇదిగో ఏ బి సి డి పేర్లు పెట్టుకున్నాను. హైట్ ఆఫ్ ద టవర్ ఏంటి? ఏడియా హైట్ ఆఫ్ ద టవర్? బీసీయా? డిసి? మీకు ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి, ఏదోటి చెప్పేస్తున్నారు అంతేనా? ఒకరు ఏడీ చెప్తున్నారు, ఒకరు బీడీ చెప్తున్నారు, ఒకరు బీసీ చెప్తున్నారు. ఏడీ ఇదే కదా టవరు, టవర్ ఇదేనా? టోటల్ ఎంత అవుతుంది? ఏడీ కదా అవుతుంది. చూద్దాం అసలు ఏడీ లెంత్ ఎలా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, we have to solve. ఏం సాల్వ్ చేయాలి? ఏడీ సాల్వ్ చేయాలి. ఏం సాల్వ్ చేయాలి? ఏడీ అసలు ఎలా వస్తుంది చూడండి. మొత్తం ఇదిగో, మొత్తం లెంత్ 50 అనుకోండి. మొత్తం లెంత్ ఎంత? ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ ముక్క 30, అది 20. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? మొత్తం 50. ఈ ముక్క ఏమవుతుంది? ఎందుకు మొత్తం 50లోంచి 20 తీసేస్తాం. చూడండి, డిఏబి. అప్పుడు ఏమవుతుంది? ఏడీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొక్క ఏంటి? టోటల్ మొక్క బీడీ మైనస్ దాంట్లోంచి ఏం చేస్తున్నాం? ఏంటి? ఏబీ తీసేస్తాం. బీడీలోంచి ఏబీ తీసేస్తే ఏడీ వస్తుందా? అంతేనా? అంటే మనకి ఏం కావాలి? ఏం కావాలి? ఫస్ట్ టోటల్ హైట్ కావాలి. మొత్తం ఈ బిల్డింగ్ టవర్ యొక్క టోటల్ హైట్ కావాలి. టోటల్ హైట్ ఎంత? ఎంత? బీడీ. బీడీ రావాలంటే ఏమొస్తుంది? ఎలా వస్తుంది? ఈ బీడీ ఎలా వస్తుంది? ఇది ఉందనుకో, ఈ బీసీ ఉందనుకో, వస్తుందా రాదా? బీసీ కావాలి కదా. బీసీ మనకి వాల్యూ ఉందనుకో, ఇక్కడ యాంగిల్ ఉంది, ఈ సైడ్ ఉంది, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఇది రావాలంటే ఎలా వస్తుంది? చూడండి, ఒక్క ట్రయాంగిల్ తీసుకోండి, ఏబిసి. ఇది 20 meters ఇచ్చాడు, ఇది 45 degrees ఇచ్చాడు. ఇది ఆటోమేటిక్గా వస్తుందా? అంటే ఫస్ట్ ఇది ఫైండ్ వచ్చేస్తాం, బీసీ ఫైండ్ వచ్చేస్తాం. బీసీ ఫైండ్ వచ్చేసిన తర్వాత టోటల్ హైట్ ఫైండ్ వచ్చేస్తాం. అర్థమైందా క్వశ్చన్? చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చినవి రాసుకోవాలి కదా, ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చాడు వాడు? ఏమి ఇచ్చాడు? ద హైట్ ఆఫ్ ద టవర్. గివెన్ ద హైట్ ఆఫ్ ద టవరా బిల్డింగా? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత? హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత? 20 meters. ఓకే, దాని తర్వాత ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ద యాంగిల్ విడివిడిగా రాద్దాం, 2 యాంగిల్స్ కదా. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద టవర్. ఫస్ట్ ఇది రాస్తాను, ఇది బాటమ్ ఆఫ్ ద టవర్ కదా. బాటమ్ ఆఫ్ ద టవర్ టు ఎక్కడి వరకు? టు ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. టు ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. టు ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్వల్ ఎంత? టు ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్ 45 degrees.
బాటమ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం రాయాలి? టాప్ రాయాలి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టవర్ టు ద దేనికి పాయింట్ ఆన్ ద గ్రౌండ్ తీసుకోండి ఎంత? 60 degrees. ఓకే, we have to find ఏం ఫైండ్ అవుట్ చేయాలి? we have to find height of the tower. height of the tower అంటే ఏంటి? AD. height of the tower అంటే ఏంటి? AD. ఈ మొక్క కదా టవర్. AD ఎలా వస్తుంది? బీడీలోంచి BD మైనస్ AB కదా, సారీ, BD మైనస్ AB అంటే BD వాల్యూ తెలియాలి, AB వాల్యూ తెలియాలి. AB వాల్యూ ఆల్రెడీ ఇస్తాడు. AB వాల్యూ ఎంత? 20 meters. AB వాల్యూ ఎంత? ఇదే కదా AB ఎంత? 20 meters. అర్థమైందా? ఫస్ట్ వాడు ఇచ్చిన రాసుకున్నాం కదా, నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి చెప్తాను. ఒకసారి పాస్ చేయ వీడియో, నోట్ చేయండి మొత్తం. ఓకే, ఏం కావాలి? AD కావాలి కదా. AD ఎలా వస్తుంది? BD మైనస్ AB. BD కావాలి. ఏం కావాలి? BD కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? BC ఫైండ్ అవుట్ చేయాలి. BC ఫైండ్ అవుట్ చేసామో అనుకో, ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? BD వస్తుంది. చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ తీసుకుందాం ఫస్ట్? ABC. ఫ్రమ్ ట్రయాంగిల్ ABC. ABC అన్న ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ అట్ B. రైట్ యాంగిల్ అట్ B. ఓకే, ఏం తీసుకోవాలి? మనకి ఆపోజిట్ ఉంది. ఏం కావాలి? ఆపోజిట్ ఎస్ అంటున్నప్పుడు tan theta is equal to ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan theta ఎంత? ఇక్కడ 45 degrees. ఇదిగో ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి ABC. ఇక్కడ 45 degrees కదా. పెద్ద ట్రయాంగిల్ 60 degrees, చిన్న ట్రయాంగిల్కి ఎంత? 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? AB బై BC. ఓకే, tan 45 అంటే వాల్యూ ఎంత? 1/1 ఈక్వల్ టు AB వాల్యూ ఎంత? 20. BC ఈక్వల్ ఎంత? BC అంటే BCA. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC ఈక్వల్ టు 20 meters. BC వాల్యూ వచ్చింది ఎంత? 20 meters. మీకు ఇంకొకటి ఒక ట్రిక్ చెప్పనా? tan 45 వచ్చిందనుకో, ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ఎంత ఉంటుంది. ఎందుకు? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ BC × 1 BCA, 20 × 1 20A. కళ్ళు మూసుకొని పెట్టచ్చు. ఇందాక నేను సమ్ చేశాను కదా, అప్పుడు ఏం చేశానో తెలుసా? ఇక్కడ 20 meters ఉందా, 45 ఉందా, ఏం చేయలేదు సమ్. డైరెక్ట్ ఇక్కడ వాల్యూ చేస్తాను 25, అదే 20 వేస్తాను. 20 ఉంటే 20 వేస్తాను. అందుకని ఈజీ అయింది నాకు. అర్థమైందా? BC ఈక్వల్ ఎంత? 20 meters. ఇప్పుడు అసలు మనకి ఏం కావాలి? BD కావాలి. BD కావాలి కాబట్టి మళ్ళీ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? DBC. రైట్ యాంగిల్ ఎక్కడ? రైట్ యాంగిల్ ఎట్ B. ఓకే, ఇదేంటి? ఏం కావాలి? ఆపోజిట్ కావాలి. ఏముంది మనకి? అర్థమైంది. ఇప్పుడు అసలు ఇది ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం? ఇక్కడ ఎడ్జసెంట్ కావాలని కోసం, దీన్ని రావడం కోసం ఇది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. అదే ఇది రావడం కోసం ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? tan theta is equal to ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan యాంగిల్ అంతే ఇక్కడ ఎంత? 45 degrees. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్కి ఎంత? 60 degrees. ఆపోజిట్ ఏంటి? BD బై ఎడ్జసెంట్ ఏంటి? BC. ఎడ్జసెంట్ ఏంటి? BC. tan 60 వాల్యూ ఎంత? √3/1. BD వాల్యూ తెలియదు కదా. BC వాల్యూ తెలుసు కదా. BC వాల్యూ ఎంత? 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? BD × 1 BD ఈజ్ ఈక్వల్ టు 20 √3. చూడండి, మనకి BD వచ్చింది కదా. AB కూడా తెలుసు, చూసుకోండి. therefore AD ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? BD మైనస్ AB.
బీడీ అంటే ఎంత 20√3. అర్థమైందా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం కోసం ఇదంతా చేసాం. మైనస్ ఏబీ వాల్యూ తెలుసు కదా, ఏబీ వాల్యూ ఎంత 20. రెండట్ల నుంచి 20 కామన్ వచ్చేస్తుంది కదా, 20 కామన్, దీంట్లో 20 పోతే ఇంకేముంది √3, దీంట్లో 20 పోతే ఇంకేముంది ఏం లేకపోతే 1 ఉన్నట్టు 20√3 మీటర్స్. అర్థమైందా? ఇది ఆన్సర్. దేర్ఫోర్ లాస్ట్ ఏం రాస్తారు, ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20√3 మైనస్, ఇక్కడ బ్రాకెట్ పెట్టాలి, 20 × √3 - 1 మీటర్స్. ఈజీ సమ్. ఓకేనా? డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయడం నేర్చుకోండి, అది వస్తే ఇది. ఓకే, ఎండ్ చేసే వీడియో.